గురుస్వామి ఈ యొక్క అయ్యప్ప స్వామి పట్టబంధం ఇక్కడ వేశారు చూసారా. ఈ పట్టబంధం ఇక్కడ ధరించున్నారు కదా, దీని అర్థం ఏంటి? దీని పట్టబంధం అంటారు. ఎందుకు ఇది ధరించారు? దానికి ఏమైనా విశేషం ఏమైనా ఉందా? దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అంటే, పందల రాజా వారికి ఈయన వరం ఇచ్చారు. స్వామి యొక్క తన ఆభరణాలన్నీ ఇచ్చేసి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను రాజుగా దర్శించుకోండి, నా ఆభరణాలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇస్తే, పందల రాజా వారు స్వయంగా తన నెత్తి మీద పెట్టుకొని 18వ బడి ఎక్కి స్వామి వారి దగ్గరికి వెళ్ళగా, మనం ఇక్కడ అందరూ ఉన్నాం కదా, మన తండ్రి గారు వచ్చారంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటామా? ఏం చేస్తాము? వెంటనే లేచి వారికి ఒక చారు ఇస్తాం కదా. అలాగే తనని పెంచినటువంటి రాజశేఖర వర్మ వచ్చారు కాబట్టి వారిని చూడగానే వారు లేస్తారు. అప్పుడే ఆ రాజుకి అంగవస్త్రం ఉంటుంది కదా, పట్టు అంగవస్త్రం తీసి కాళ్ళ కట్టేశారు. స్వామి, నువ్వు లోకరక్షకుడు, నువ్వు నాకు పుత్రుడిగా ఉండొచ్చు, నువ్వు లోకరక్షకుడు, ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నువ్వు లేచి నిలబడకూడదని చెప్పి తన కాళ్ళకున్న మెడ మీద ఉన్నటువంటి బంధాన్ని స్వామి కాళ్ళకు కట్టేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పందల రాజా వారు సైడ్ నుంచి వచ్చి మొక్కుతారు కానీ ఎదురుగుండా వచ్చి మొక్కరు. ఆ పట్టబంధం యొక్క విశిష్టత మన కోసం, ఈ కలిలో ఉన్న భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలని పందల రాజా వారు కట్టిన వస్త్రమే ఈ యొక్క పట్టబంధం, కాలబంధం. శరణమయ్యప్ప.